తప్పిపోయిన కుమారుని కథ. ఇందులో ఉన్న లోతైన అర్థం, దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలు, సాక్షాత్తు ప్రభు అయిన యేసే మాట్లాడిన 3 ఉపమానములలో ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో 11 నుండి 32 వరకు ఈ తప్పిపోయిన కుమారుని కథను మనం తెలుసుకుందాం. ముందుగా ప్రభు పేరిట అందరికీ వందనములు. ఇక కథలోకి వెళితే, ఒక తండ్రికి 2 కుమారులు ఉండేవారు. ఒకరోజు చిన్న కుమారుడు తన తండ్రి వద్దకు వచ్చి, నాకు రావాల్సిన ఆస్తి భాగం నాకని అడిగాడు. తండ్రి ఎంతో బాధతో తన ఆస్తిని 2కి పంచి ఇచ్చాడు. చిన్న కుమారుడు తన ఆస్తి మొత్తాన్ని తీసుకుని దూరదేశానికి వెళ్ళాడు. అక్కడ స్నేహితులతో కలిసి విచ్చలవిడిగా త్రాగుతూ తిరుగుతూ తన వద్ద ఉన్న డబ్బులంతా కొన్ని రోజులకే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాడు. సరిగ్గా అదే సమయంలో ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది. చేతిలో 1 రూపాయి కూడా లేక అతడు ఆకలితో అలమటించాడు. చివరకు ఒక దగ్గర పందులు మేపే పనిలో చేరాడు. ఆకలికి తట్టుకోలేక పందులు తినే పొట్టనైనా తిని కడుపు నింపుకుందామనుకున్నాడు. కానీ అతనికి అది కూడా దొరకలేదు. చివరికి తనకి తన తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. నా తండ్రి ఇంట్లో పని వాళ్ళకు కూడా కడుపు నిండా తిండి ఉంటుంది. నేనేమో ఇక్కడ ఆకలితో చస్తున్నాను. నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి మీకు విరోధముగా పాపం చేశాను. నేను నీ కుమారుడిగా పిలువబడుటకు అర్హుణ్ణి కాను. నన్ను నీ పని వాళ్ళలో ఒకడిగా చేర్చుకోమని అడుగుతాను అని అనుకున్నాడు. అలాగే అతడు తిరిగి తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. తండ్రి తన కుమారుని దూరముగా రావటం చూచి పరుగెత్తుకుని వెళ్ళి అతనిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడు తన తండ్రికి క్షమాపణ అడిగాడు. తండ్రి తన సేవకులను పిలిచి, నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి దొరికాడు. మంచి బట్టలు తీసుకురండి, అతనికి తొడగండి, ఉంగరం పెట్టండి, చెప్పులు తొడగండి, మంచి విందు ఏర్పాటు చేయండి అని. పెద్ద కుమారుడు ఈ విషయం తెలుసుకొని కోప్పడ్డాడు. కానీ తండ్రి అతన్ని ఓదార్చి, కుమారా, నీవు ఎప్పుడు నాతోనే ఉన్నావు, నా దగ్గరే ఉన్నావు, నాదంతా నీదే. కానీ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి దొరికాడు, అందుకే మనం సంతోషించాలి అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన పాపాలను క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మనం మన తప్పులను తెలుసుకుని క్షమాపణ అడిగితే దేవుడు మనల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. హల్లెలూయా.